ప్రశస్తమైన సమయం అనగా దేవాది దేవుడు ఆయన పిల్లలమైన మనతో మాట్లాడే సమయానికి వచ్చాం. ఆయన మాట ఎంత గొప్పదంటే సర్వ ప్రపంచాన్ని సృష్టించింది, సర్వ మానవాళికి కావాల్సిన సమృద్ధి ఈ భూలోకంలో అనుగ్రహించింది. ఆయన మాట అంత గొప్పది. ఈరోజు ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా భూమి మీద ఆహారం తినుచు బ్రతుకుచున్నారంటే కేవలం ఆయన మాట యొక్క కృప. ఆయన మాట చేత భూమి కలిగింది, చెట్లు మొలిచాయి, మనకు ఆహారం ఇస్తున్నాయి, మన తలకి తైలమును ఇస్తున్నాయి, మన హృదయానికి ఆనందమును ఇస్తున్నాయి. అనేక విధాలుగా ఆయన మాట ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేసి ఆయన కృపచేత మనల్ని పోషిస్తుంది, సంరక్షిస్తుంది, ఆదరిస్తుంది కూడా. అట్టి గొప్ప మాట వినే సమయానికి మనం వచ్చాం. ఇప్పుడు అట్టి ఉన్నతమైన మాటలు వినడానికి ఆ సమయానికి మనం వచ్చాం కనుక మనం ఇక దేవుని వైపే మనం ఆత్మీయ కన్నులెత్తి చూడాలి తప్ప మరి ఎవరి వైపును ఎవరి సంభాషణ వినడానికి మన చెవిని ఒగ్గకూడదు, మన కన్నును అటువైపు తిప్పకూడదు. మీ కన్నులు అటు ఇటు చూడకుండా తిన్నగా నా వైపు చూసిన ఎడ్ల మీకు మేలుకరమైన ప్రయోజనకరమైన మాటలు మాట్లాడి మీలో ఉన్నటువంటి మీ కీడుని తీసివేసి మేలుతో నింపుతానంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే వేషధారి, మోసకారి. వేషధారి, మోసకారి. వేషధారి ఎవరు, మోసకారి ఎవరు తెలుసుకోవాలి కదా. మరి మనం వేషధారి అంటే విని విడిచిపెట్టే అవిశ్వాస గుంపులోకి చేరినటువంటి వాడు. మొదట విశ్వాసగా ఉండి విశ్వాసాన్ని కోల్పోయి మొదట వాక్యంను హత్తుకొని మరలా విన్న వాక్యాన్ని విడిచిపెట్టి తన ఇష్టానికి తను జీవిస్తూ లోకంలోనూ శరీరంలోనూ జీవపు డమ్మలో పడిపోయి దేవుని చిత్తాన్ని గుర్తెరక్క తనకు మోసగించుకునేవాడు వేషధారి. అట్టి విశ్వాసి వేషధారి. మోసగారు ఎవరు? మోసగారు అంటే అపవాది. వాడు అందరినీ మోసగిస్తాడు. వాడికి అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, తండ్రి, తల్లి అని భేదాలు ఉండవు. వాడు యొక్క వృత్తి ఏంటంటే వాడు మోసకరమైన మనసులతో మనల్ని మోసగించి దేవుని పిల్లల్ని దేవుని నుంచి వేరు చేయడం, లేనిపోని నష్టాలు కలిగించి దేవుని మీద అవిశ్వాసాన్ని కలిగించడం, దేవుని మీద ఉన్న ప్రేమను తొలగించడం, దేవుని చిత్తమును జరిగించకుండా దేవుడు నాకేం చేశాడు అన్నటువంటి ప్రశ్నలు మనలో తీసుకురావడం, ఇదంతా మోసకారు చేసే పనులు. మోసకారు అనగా అపవాది. ఏమండి, వాడు ఎలా పెడతాడంటే చిక్కులు సులువుగా చిక్కులు పెడతాడంట. కష్టంగా ఉండమంటాయి సులువుగా చిక్కులు పెడతాడు. ఆ చిక్కులు మనం తెలుసుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టి మిమ్మల్ని శోధనకు గురి చేస్తాడు. వేషధారి, మోసకారి. వేషధారి అంటే మానవుడు సైతాను సంబంధమైన ఆలోచనలతో నింపబడి సైతాను చేతిలో బంధింపబడి వాడు చెప్పినట్లలా జీవించేవాడే వేషధారి. మోసగారు అంటే వాడు అందరినీ మోసగించలేడు, కొందరినే మోసగిస్తాడు. ఎవరైనా ఈ భూలోకంలో మీ స్నేహితులైనా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ కడుపును పుట్టిన పిల్లలైనా మిమ్మల్ని మోసగిస్తున్నారంటే మీ దగ్గర ఓ బలహీనత ఉంది. ఆ బలహీనత కనిపెట్టి ఆ బలహీనతని బాణంగా వేసి మిమ్మల్ని మోసగించగలుగుతారు. ఏంటి ఆ బలహీనత అంటే నమ్మకం. ఎవరైనా నమ్మేవాడినే మోసగిస్తారు తప్ప నమ్మని వాడిని ఎవరో మోసగించలేరు. అవునగా చెప్పండి. స్త్రీల విషయంలో కానీ, పురుషుల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, ధనము విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, లంచాల విషయంలో కానీ వాడు మాయ మాటలు చెప్పుతుంటే ఆ మాయ మాటలు లోబడి ఆ మాయ మాటల్ని నమ్మి వాడికి లోబడేవాడిని, వాడంటే ఇష్టమున్న వాడిని మాత్రమే మోసగిస్తాడు వాడు. దేవుని స్తోత్రం. వాడి మాటలు ఇష్టం ఉంటేనే వాడు ఇష్టపడతాడు మనకి. అప్పుడు వాడు పని చేస్తాడు, నమ్మకం వస్తుంది మనకి. ఆ నమ్మకాన్ని వాడు సొమ్ము చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నమ్మిన వారిని మోసగించగలట తప్ప
నమ్మని వారిని ఎవరు మోసగించలేరు. కాబట్టి వేషధారి, మోసకారి. మనం దేవుని సందులో ఉన్నప్పుడు దేవుని మాటలు నమ్ముతాం, లోకంలోకి వెళ్ళినప్పుడు లోకస్తుల మాటలు నమ్ముతాం. ఏమండి, నమ్ముతాము నమ్మవా? అందుకనే మనం దేవుని జ్ఞానమైనటువంటి మాటలు వినినప్పుడు కూడా అనేకుల చేత మోసగింపబడుతుంటాం. కారణం ఏంటంటే మనలో ఉన్న ప్రేమ ప్రతి ఒక్కరిని నమ్మునట్లుగా కుయుక్తిగా వాళ్ళలాగా ఆలోచించే మనసు మనకు లేదు కనుక వాళ్ళని మనం నమ్ముతాం. అయితే ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అలాగని చెప్పేసి మాకేం తెలియదని చెప్పేసి కాయగూరల మార్కెట్కి వెళ్ళి కుళ్ళిపోయిన టమాటాలు తెచ్చుకుంటామా? ఆ బుట్టలో కుళ్ళుని ఉంటాయి, మంచివి కూడా ఉంటాయి. ఏం తెచ్చుకుంటాం మనం? మంచివే తెచ్చుకుంటాం. మెదిలే చేపనే కొంటాం తప్ప మెదలని చేపనే కొనం. ఇవి తెలుస్తున్నాయి లేదా మనకి? అలాగే వాడు మాటలను గ్రహించినప్పుడు వాళ్ళలో ఉన్న మోసకరతరమైనటువంటి పరిస్థితులు మనకు తెలుస్తాయి. అప్పుడు వాడిని దూరంగా ఉంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేషధారి, మోసకారి. వేషధారి తను మార్చినటువంటి వేషాన్ని బట్టే అతడు వేషధారిని గుర్తించబడతాడు. ఇంక అర్థమవుతుందండి? మోసగాడు వాడు చెప్పే మాటలను బట్టి, వాడు ఆలోచన విధానాన్ని బట్టి వాడు మోసగాడని గుర్తించబడతాడు. ఒకసారి గుర్తించబడకపోయినా రెండోసారి అలాగే వాడు మోసగాడని చేసిన మోసం ప్రజల్లోకి వెళ్ళి వాడు ఒక మోసగాడనే ముద్ర వేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వేయబడుతుందా? వేయబడదా? ఒక్కసారి ఒకరిని మోసగిస్తే ఆ ఒక్కడెళ్ళి 10 మందికి చెప్తాడు. 10 మందిని మోసగిస్తే 100 మందికి చెప్తారా చెప్పరా? అప్పుడు ఆ మోసగారి మోసము బయటకు వస్తుంది, వాడు మోసగాడని ముద్రింపబడతాడు. ఈ వేషధారి వేషం కూడా బయటకు వస్తుంది, ఈమె వేషధారని ముద్రింపబడుతుంది. కాబట్టి ఎవరు వేసిన వేషాన్ని బట్టి వారే మోసగింపబడతారు, ఎవరు చేసిన మోసాన్ని బట్టి వారే వెక్కిరింపబడతారు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డాడు. ఇంకా అర్థమవుతుందండి? అయితే ఒక విషయాన్ని చెప్పి ముందుకు తీసుకెళ్తాను. ఒక కాపరి 100 గొర్రెలు కలిగి చక్కగా పెంచుకుంటున్నాడంట. అలాగా మందలోంచి తోలుకిని మేతకు తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఆ గొర్రెలన్నిటిలో ఒక చూపు కనబడని గొర్రెపిల్ల కూడా ఉన్నది. అవన్నీ త్రోవలు వెళ్తున్నప్పుడు ఇది కూడా వెళ్తుండగా ఆ త్రోవ పక్కన గొయ్యి ఉంటే చూపు కనబడదు కనుక గొర్రెపిల్లకి ఆ గోతులో పడిపోయింది. గోతులో పడిన వెంటనే కాపరి చూసి ఆ గోతులో పడిన గొర్రెపిల్లని తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి దానికి పరిచర్య చేసి ఏమండి మరలా తీసుకెళ్ళి మందలో కలిపి ఎంతో ప్రేమగా ఆదరించినటువంటి సంగతి పరిచర్య అక్కడ కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఆ సంగతిని దూరం నుంచి ఒక పందిపిల్ల చూస్తుందట. ఏమోయ్, ఎవరు చూస్తున్నారు? ఒక పందిపిల్ల చూస్తుందటండి. చూసి తన మనసులో అనుకుందంట, ఆహా, ఆ గొర్రెల కాపరి ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆ గొర్రె ఎంత యోగ్యురాలు. గోతులో పడిన వెంటనే తీసి బురద కడిగి దాన్ని తుడిచి దానికి పరిచర్య చేసి కొంచెం మేత పెట్టి నీళ్లు పెట్టి మరలో మందలకు తీసుకెళ్ళి దాన్ని ఆదరించి పరిచర్య చేశాడు. ఇలాంటి పరిచర్య పంది పిల్లలకి ఎవరు చేస్తారు? ఎవరు చేయరు కదా. కాబట్టి నేను ఈ పరిచర్య చేయించుకోవాలంటే ఈ మందలో చేరాలి అని ఒక ఆలోచనకు వచ్చిందట. మరుసటి రోజు మరలా కాపరి ఆ మందని మందలను తోలుకుని ఆ ఆకుకూర తీసుకుని వెళ్తుండగా ముందు రోజు చేసిన ఆలోచన నెరవేర్చుకోవటానికి ఒక గొర్రె చర్మల వాడు అమ్మేవాడు ఎండబెట్టినటువంటి గొర్రె చర్మం తీసుకొచ్చుకుని ఈ పందిపిల్ల దాని మీద వేసుకుని, దేని మీద వేసుకుంది? పందిపిల్ల తన మీద వేసుకుని గొర్రె వేషం వేసి మందలో చేరిందంట. వెళ్తున్నప్పుడు మందలో చేరింది. మందలో చేరిన తర్వాత
ఈ గొర్రెలన్నీ చూసాయట. చూడగానే గొర్రె చర్మం కనపడుతుంది కదా, పోన్లే మన కులానికి చెందిన గొర్రె కదా అని మందలో చేర్చుకుని సంతోషించాయట. వాటితో పాటు నడిచి వెళ్ళిపోతుందంట త్రోవని. వెళ్తున్న త్రోవలో ఒక బురద గుంత ఉందంట. బాగా కొన్ని నీళ్లు, కొన్ని మెత్తని మట్టి, బురద కలిగిన గుంట ఉందంట. ఆ బురదను చూడగానే, ఆ వాసన రాగానే దీని ఒళ్ళంతా కూడా ఉప్పొంగిపోయిందంట. దేనొళ్ళు? గొర్రె చర్మం కలుపుకున్నటువంటి పంది పిల్లలు ఉప్పొంగిపోయి టపక్కమని వెళ్ళి ఒక గెంతి ఆ బురదలో దూకిందంట. చూసారా? ఆ బురదలో దూకినప్పటికీ ఆ బురద అంతా రాసుకుని ఆనందించేస్తుందంట ఆ గుంటలను. పాపం చూసిన కొన్ని గొర్రె పిల్లలు వెళ్ళి దాన్ని బయటికి తీసుకొద్దామని చెయ్యి అందించబోతుంటే, నాకెవరో సహాయం వద్దు, రావద్దు, నాకు చాలా హాయిగా ఉంది, ఇక్కడ చాలా చల్లగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పిందంట. సర్లే ఏదో సహాయం చేద్దాం అనుకుంటే వద్దంటుంది కదా, మనకెందుకులే అని చెప్పేసి ఆ గొర్రెలు మరలా త్రోవలో ప్రయాణం చేసేయటండి. ఎక్కడ చేసేయండి? ఆ గొర్రెలు ఎక్కడ చేసి చెప్పండి? త్రోవలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయంట. ఇంతలో దూరం నుంచి కొన్ని పంది పిల్లలు గమనిస్తున్నాయంట ఈ సన్నివేశం అంతటిని. ఏం పిల్లలు? సన్నివేశాన్ని అంతని గమనిస్తున్నాయంటండి. గొర్రెలు వెళ్ళిపోయిన వెంటనే ఈ పంది పిల్లలన్నీ వచ్చాయంట. వచ్చి, ఏమే పంది పిల్ల, నీ వ్యాసాన్ని మార్చుకున్నంత మాత్రాన నువ్వు గొర్రె అయిపోతావా? నీ స్టోరీ అంతా మొదటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. గొర్రె చర్మం కప్పుకుంది, మందలోకి వెళ్ళి మళ్ళీ గుంట కడపానిగానే గొబ్బుక్కిని గెంతి నాకు చాలా హాయిగా ఉంది, ఈ మాటలన్నీ వింటూనే ఉన్నాం. కాదు మీరు అనుకున్నట్టుగా నేను పంది పిల్లని కాదు, గొర్రెని అంటుందంట. నువ్వు కాదు అనుకున్నది మాత్రాన నీ వేషం మార్చుకున్నా కానీ స్వభావాన్ని మార్చుకోలేదు. చూసారా? క్రైస్తవులు చాలామంది ఇలాగే ఉన్నారు. క్రైస్తవులుగా మార్చబడుతున్నారు కానీ వారి స్వభావం మాత్రం మారట్లేదు. గతంలో త్రాగుబోతూ ఉన్నవాడు కొన్నాళ్ళు త్రాగుడు మానేసి ఏమవుతున్నాడు? మరలా శ్రమ రాగానే ఆ శ్రమను తట్టుకోలేక, ఆ నిందను తట్టుకోలేక, ఆ అవమానాన్ని తట్టుకోలేక మరలా త్రాగుడికి బానిస అయిపోతున్నాడు. అవునక చెప్పండి. సాక్ష్యం బాగా చెప్తున్నారు, దేవుడు నాకు ఇలా గొప్ప కార్యం చేశాడు, నన్ను ఇలా బ్రతికించాడు, నన్ను ఇలాగా తీసుకొచ్చాడు అని చెప్తున్నారు. కానీ మరలా ఏమవుతున్నారు వీళ్ళు? చెప్పండి. మరలా శ్రమ రాగానే ఏమవుతున్నారు? ఆ గుంటలోకి వెళ్ళి పొరులుతున్నారు. సారా తాగుడు మళ్ళీ సారా ప్యాకెట్ పట్టుకుంటున్నాడు మానేసినోడు. బూతులు మానేసిన స్త్రీలు మళ్ళా కోపం రాగానే, ఎదటి వారి నుంచి అవమానం రాగానే బూతులు మాట్లాడుతున్నారు. ఇదేంటిది? వేషధారి, మోసగారి. కొందరు అనుకుంటారు పిల్లిలాగా, నేను పాలు తాగుతున్నాను కదా ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట పిల్లి. ఎవరు చూడరా? పాలు ఇట్టినోడు ఊరికే వదిలేస్తాడా అక్కడ? చెప్పండి. పాలు త్రాగినోడికి, పిల్లికి అలా అనుకుంటుందంటే పాలు పెట్టినాయని తెలుసు. చూసి ఏం చేస్తాడు? ఒక 2 సార్లు నచ్చిపోయి మూడోసారి ఎలకల మందు కలుపుతాడు కదా. మరి మూడోసారి ఎప్పుడైతే ఎలకల మందు కలిపాడో అప్పుడు ఆ పిల్లి ఆలోచన ఏమైపోద్ది? నాశనానికి తీసుకెళ్తుంది. ఎన్నిసార్లు నేను త్రాగుతున్నాగా నన్ను కనిపెట్టలేకపోతున్నాడు, నన్ను చూడలేకపోతున్నాడు, నాకు ఏ హాని చేయలేకపోతున్నాడు అనుకుంటుంది. కానీ ఒకరోజు ఎలకల మందు కలిపితే నాశనానికి గురవుతుంది అవుదా? మొదటిసారి నేను దేవుడు బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు? మరలా తాగుతావనా? మరలా బూతులు మాట్లాడతావనా? మరలా పాపం చేస్తావనా? ఎందుకు బ్రతికించాడు? బ్రతుకునిచ్చిన దేవుని కొరకు బ్రతకాలని.
విషయాన్ని మీరు గమనించాలి. సరే, ఈ పంది పిల్లల చేత కూడా విమర్శ పొందుకుంది, అవమానింపబడింది. ఈ లోపల మంచి తుఫాను వచ్చిందట. మంచి తుఫాను వచ్చింది, పెద్ద తుఫాను వచ్చింది. ఈ గొర్రెలన్నింటిని తీసుకెళ్ళి మందలో చేర్చాడు, వాళ్ళకి నీళ్లు పెట్టాడు, వాటికి తలుపు గేటు మూసాడు ఆయన. ఈ తుఫాన్లు తట్టుకోలేక ఈ పందులు విడిచిపెట్టిపోయాయి, పంది పిల్లలు. ఇది ఒంటరిగా ఈ తుఫాన్లు తట్టుకోలేక ఈ గుంటలో నీళ్ళు ఎక్కువయ్యి ఎలాగో బలవంతంగా బయటికి లాక్కుని ఆ తుఫాను వర్షంలో ఆ బురదంతా కొడుక్కుని గబగబ వెళ్ళి కాపరి కాపరి తలుపు తీయి అంటుందంట. కాపరి కాపరి తలుపు తీయి అంటుందంట. ఆయన అన్నాడంట, నీవెవరో నేను ఎరుగను, ఎందుకంటే నాకున్న గొర్రెలన్నీ లెక్క ప్రకారంగా చనిపోయినవి, నీవు ఈ మందకు చెందిన దానివి కావు, నీ మంద ఎక్కడుందో అక్కడ చేరుకో అని చెప్పాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వినాలి మీరు, కొనకొద్ది ఎవరు కూడాని. ఏం చేయాలి మీరు? వాక్యం వినాలి, లేకపోతే కుర్చీలు తీయించేస్తాను మొత్తం అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో వేషధారి, మోసకారి. మన స్వభావాలు ఎక్కడ బయటపడతాయంటే, మీరు క్రైస్తవులా దేవుని పిల్లలా కాదన్నది మనకు అవమానం ఎదిరినప్పుడు కనబడుతుంది స్వభావం. అవునుగా చెప్పండి. ఎవరైనా కించపరుస్తుంటే, అవమానపరుస్తుంటే, మనల్ని బూతుల మీద బూతులు తిడుతుంటే, కొట్టడానికి వస్తుంటే, తిట్టడానికి వస్తుంటే, మందిని దోచుకుంటుంటే, మంది అపహరిస్తుంటే, మన పిల్లల్ని కొడుతుంటే, అప్పుడు మన స్వభావం బయటికి వస్తుందండి. ఎందుకంటే మన స్వభావాన్ని మార్చుకోలేదు కనుక అది బయటకు వస్తుంది. అది నిజంగా మార్చుకుందనుకో బయటికి రాదు. చూడండి, వాక్యాన్ని చూపిస్తాను చూడండి మీకు. నేను 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం ధ్యానించుకుందాం. నేనే చదువుతాను చూడండి, బైబిల్ తీసి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రులకు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, నేను నా స్వజ్ఞానంతో చెప్పలేదు మోసకారంటే అపవాది అని. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయన ఏం చెప్తున్నాను? ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారయ్యండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు గనుక వారి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. అంటే అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును, అపవాది బోధకి మనుషులు లోబడతారు ఏమండి అని రాయబడి ఉందా లేదా? దుర్బోధ చేసేవారు, మోసగాండ్రు అండి, వెలుగుదూత వేషం వేసుకుని వారు కూడా నీతిమంతుల వేషాన్ని ధరించుకుంటారట. ఇప్పుడు గొర్రె చర్మానికి ఒప్పుకోలేదా? అవునుగా చెప్పండి. తన పంది శరీరాన్ని కప్పుకోవడానికి గొర్రె చర్మాన్ని కప్పుకొని గొర్రె వలె మందలో చేరిందా లేదా? చేరింది. మందలో చేరింది కానీ మందలో ఇమ్మలేకపోయింది, మందలో ఉండలేకపోయింది. తన స్థానం రాగానే అందులో పడిపోయింది, వెళ్ళిపోయి. అర్థమవుతుందండి? దాని యొక్క స్థానం రాగానే అందులో పడిపోయింది, వెళ్ళిపోయి. కారణం ఏంటంటే మన స్వభావము